శ్రీమాత్రే నమః. ఈరోజు 33వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 32వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ అంటే శ్రేష్టమైనది అనేసి, ద్రవ్యమయాద్యజ్ఞాత్ అంటే భౌతిక సంపత్తి, ద్రవ్యములతో అంటే డబ్బులు ఇలాంటి వాటిని అన్నింటినీ ద్రవ్యము అంటారు, కూడిన యజ్ఞం కంటేను. జ్ఞానయజ్ఞ, జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానంతో ఆచరించబడే యజ్ఞం అనమాట. పరంతప శత్రువులను జయించేవాడా, అర్జునునకు ఇంకొక పేరు పరంతప, శత్రువులను జయించేవాడా అనేసి. సర్వం అన్ని, కర్మాఖిలం పనులు, సమస్త పనులు అనేసి. పార్థ అర్జున, జ్ఞాని జ్ఞానంలో, పరిసమాప్యతే పరిసమాప్తమగును అని ఇక్కడ భగవంతుడు అర్జునునికి చెప్తున్నాడు. ఓ శత్రువులను లోబరుచుకునేవాడా, యాంత్రికంగా ద్రవ్యములతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానముతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ పార్థ, అన్ని యజ్ఞకర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. 34వ శ్లోకం రేపు చెప్పుకుందాం.